తెలియజేస్తున్నా. అదే రకంగా మరి ఇంతకు ముందే బాలునాయక్ గారు నిన్న చక్కగా అసెంబ్లీలో చాలా విషయాలు చెప్పినారు. ఆ విషయాలు కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నాయి. మరి ఎంతో కష్టపడి ఆ రోజుల్లో 1976లో మనం షెడ్యూల్ ట్రైబ్గా గుర్తింపజేసుకున్నటువంటి సందర్భం మరి ఆ రోజు జైపాల్ రెడ్డి గారు మరి సపోర్ట్ చేసినారు. ఈ రోజు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 10% రిజర్వేషన్ పెంచడానికి కూడా వారు పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు ఆ ఇష్యూ ఎక్కడ పెండింగ్ లో ఉందో ఆ ఫైల్ నుంచి కాగితం తీసుకొచ్చి నాకు ఇచ్చి నాయక్ సాబ్ నువ్వు పోట్లాడని చెప్పేసి దీని గురించి ఫైట్ చేయమంటే ఆ రోజు మేము కోర్టులో పెట్టి ఆ 10% రిజర్వేషన్లు సాధించినటువంటి ఘనత దాన్ని సమర్థించింది మన రేవంత్ రెడ్డి గారు. కాబట్టి వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే రకంగా గత 10 సంవత్సరాలలో మన తెలంగాణ ఆర్థిక పరిస్థితే కాకుండా ట్రైబల్స్కి వచ్చినటువంటి యొక్క నిధులు అయితే ఉన్నాయో అన్ని డైవర్ట్ అయినాయి. వాటిని కూడా చక్కదిద్ది వాటిని ఆ డైవర్ట్ అయిన నిధుల్ని మళ్ళీ ట్రైబల్ డెవలప్మెంట్కు ఉపయోగించే విధంగా వారు కృషి చేస్తారని తెలియజేస్తూ సేవాలాల్ మహారాజ్ గారికి నేను ప్రే చేస్తున్నా. వీరమయాడి జగదంబకు ప్రే చేస్తున్నా. మన రేవంత్ రెడ్డి అన్నకు మంచి నిండా నీరోజు ఆయుష్, అదేవిధంగా ఈ తెలంగాణ వ్యవస్థను చక్కదిద్దడానికి వారికి శక్తినివ్వాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, रेवंत रेड्डी जी हम आपके साथ हैं, आप आगे चलो, तेलंगाना को लेके चलना। बंजारा आपके साथ है, बंजारा जिस समाज के साथ जिस पार्टी के साथ होता है वही पार्टी यहाँ पर सरकार बनाती है। उस सरकार का मुख्यमंत्री हमारे रेवंत रेड्डी जी है। आप आगे चलो, किसी चीज के लिए डरना नहीं, आपके साथ हम है, क्योंकि हम तेलंगाना लाने में भी आगे थे। तेलंगाना के लिए क्या क्या हुआ, मुझे कितना नुकसान हुआ आपको मालूम है। वो नुकसान को, मेरा नुकसान छोड़िए, लेकिन समाज को भी बहुत नुकसान हुआ है, तेलंगाना को नुकसान हुआ है। रेवंत रेड्डी जी आप सीधा कर सकते हैं, आप में वो शक्ति है, क्योंकि आपने जो मैं जब आप पीसीसी प्रेसिडेंट बने उस वक्त आ రోజు నేను చెప్పిన ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి అకృత్యాలకి ఈ కేసీఆర్ కి సరైన మొదలు రేవంత్ రెడ్డి అని చెప్పాను నేను ఆ రోజు. అదే నిజమైంది. ఈ రోజు కూడా మిమ్మల్ని ఎన్నో విధాలుగా కష్టాలు పెట్టాలని చూస్తున్నారు, కానీ బంజారాలు బియ్యంబడి ఉన్నారు. దయచేసి మా చిన్న కోరిక, మంత్రివర్గంలో మరి మీరు ఎట్లా చేస్తారో నాకు తెలియదు, కానీ దయచేసి మీరు ఇక్కడ మా రాముల్ నాయక్ గారు కూడా చాలా కష్టపడుతున్నారు, మీ పక్కన మా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆ కోరిక తీరుస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. జై బంజారా, జై భారత్. గౌరవనీయులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రోడ్లు భవనాల శాఖ మంత్రి.